హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్‌బీఎం పిల్ల. సో, నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఎస్‌బీఎం పిల్ల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్‌లో వస్తదండి. ఈ వీడియోలో నేను గోవింద కోటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. వెంకటేశ్వర స్వామిని దగ్గర నుండి చూడాలని అందరికీ ఒక కల అయితే ఉంటుంది కదా! సో, నాకు కూడా ఆ కల ఉందండి. మనకి ఎలానో టీటీడీ దేవస్థానం వాళ్ళు గోవింద కోటి రాసే వాళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనాన్నయితే ఇస్తున్నారు కదా! సో, వీఐపీ బ్రేక్ దర్శనం అంటే మనకి స్వామివారి మొదటి గడప దర్శనాన్నయితే ఇస్తున్నారండి. సో, రామకోటి లాగానే గోవింద కోటి కూడా ఉంటుందండి. గోవింద కోటి కోటి సార్లు ఎవరైతే రాస్తారో వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్యామిలీలో 4 మెంబర్స్‌కి అయితే స్వామివారి మొదటి గడప దర్శనాన్నయితే ఇస్తున్నారండి. సో, అలానే 10,01,116 సార్లు ఎవరైతే గోవింద కోటి రాస్తారో వాళ్ళకి మాత్రమే స్వామివారి మొదటి గడప దర్శనాన్నయితే ఇస్తున్నారండి. సో, గోవింద కోటి బుక్స్ అయితే ఇలా ఉంటాయండి. మనకి ఈ బుక్స్ వచ్చేసి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మన దగ్గరలో ఉండే ఒక బుక్ స్టోర్లో కూడా మనం తీసుకోవచ్చండి. సో, గోవింద కోటి రాసేటప్పుడు మనం ఈ పూజా రూమ్లో ఉండైనా రాయొచ్చు. లేదు అనుకుంటే మనం కింద కూర్చునే రాయాలండి. సో, మంచం మీద, చైర్స్ మీద అలా కూర్చుని అయితే రాయకూడదు. రాసే రోజు మనం నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిదండి. గోవింద కోటి రాసే రోజు మనకి నచ్చిన లాంగ్వేజ్లో అయితే రాయొచ్చండి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ మనకు నచ్చిన లాంగ్వేజ్లో అయితే రాయొచ్చు. సో, గోవింద కోటి రాసి ఎవరైతే మొదటి గడప దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి 25 ఇయర్స్ బిలో ఉండాలండి. వన్స్ 26 ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయ్యాక మనం గోవింద కోటి రాయొచ్చు. కానీ స్వామివారి మొదటి గడప దర్శనాన్నయితే మనకి గోవింద కోటి ద్వారా 25 ఇయర్స్ వరకు మాత్రమే మనము గోవింద కోటి రాయొచ్చు ఎప్పటి వరకైనా. సో, 25 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకి మాత్రమే గోవింద కోటి రాసి స్వామివారి మొదటి దర్శనం అయితే ఉంటుందండి. వన్స్ 26 ఇయర్స్ ఎంటర్ అయ్యాక అయితే మనకి ఇలా గోవింద కోటి రాసి మొదటి గడప దర్శనం అయితే ఉండదండి. సో, మనము ఈ గోవింద కోటి కంప్లీట్ అయ్యాక టీటీడీలో సిఆర్ఓ ఆఫీస్లో అయితే మనం సబ్మిట్ చేయాలండి. సో, సబ్మిట్ చేసిన నెక్స్ట్ డే అయితే మనకి స్వామివారి మొదటి గడప దర్శనాన్నయితే ఇస్తున్నారండి. సో, అందరికీ ఈ కల ఉంటుంది కదా! ఎందుకు లేట్ చేయడం? పోనీ మనం ఇలా అయినా వెళ్ళి స్వామివారిని మొదటి గడప దర్శనం చేసుకుందామండి. ఇలా అయితే కొంచెం స్వామివారిని దగ్గరగా చూడొచ్చు. సో, అందరికీ ఇదొక డ్రీమ్ అనేది ఉంటుంది కదా! సో, నాకు కూడా ఉంది. అందుకే నేను కూడా గోవింద కోటి అయితే స్టార్ట్ చేశాను. సో, మనం కోటి సార్లు రాయలేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ 10 lakhs టైమ్స్ అయినా రాస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ వరకైతే చేయలేకపోయినా ఓన్లీ మన వరకైనా చేయగలం కదా! సో, అలా గోవింద కోటి కంప్లీట్ చేసేద్దామా? కంప్లీట్ చేసేసి తిరుపతి వెళ్ళి స్వామివారిని మొదటి గడప దర్శనం అయితే చేసేసుకుందామా? సో, ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసేసేయండి. ఇంకా ఎందుకు లేట్ చేయడం? స్టార్ట్ చేసేసి స్వామివారిని దర్శించుకుందామా? ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చండి. అందుకే వీడియో అయితే చేశాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.